నేను మీ సుమిత్ర. ఈ వీడియోలో వడ ఎగ్ మసాలా కర్రీని ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి. చాలా చాలా బాగుంటుందండి. రైస్లోకి సూపర్ టేస్టీతో చాలా బాగుంటుంది. మనం వడ కర్రీ చేసుకునేటప్పుడు పులుసు వేసి చేసుకుంటాం కదా, అలా కాకుండా మసాలా వేసి కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాము. ముందుగా అయితే వడని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ ఎగ్స్ని ఉడికించేసి ఫిలప్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. నా వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉంది. డిఫరెంట్ అంటే కోల్డ్గా ఉంది కదా, సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయలు కాస్త వేగేంత వరకు వేయించుకోవాలి. నేను ఒక మసాలా ప్రిపేర్ చేసుకున్నాను. అదేంటంటే ధనియాలు, ఇలాచి, ఇవన్నీ నేను ఎందుకు చూపించట్లేదంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి నేను మసాలాలు ప్రిపేర్ చేయడం ఇవన్నీ చూపించలేదండి. లేదంటే వీడియో ఒక 7-8 మినిట్స్ అయిపోద్దని చెప్పి నేను సింపుల్గా చేయడం కోసం ఇలా చేస్తాను. సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఈ మసాలా ధనియాలు, ఇలాచి, దాల్చిని, లవంగాలు, అనాస పువ్వు వేసి గ్రైండ్ చేసుకున్నాను. ధనియాలు ఎప్పుడు కూడా వడ చేసేటప్పుడు కర్రీలో ధనియాలు వేస్తే బాగుంటుంది. సో నేను వడల్లో ధనియాలు వేయలేదు కాబట్టి కర్రీలో వేస్తున్నాను, బాగుంటుందన్నమాట. ఇది వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత టమాటాలు కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అంత, అల్లం వేయలేదు ఆ మసాలాలో, అందుకని చెప్పి అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా వేస్తున్నాను. ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. కారాన్ని సరిపడే కారం వేసుకొని ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. వాటర్ కొంచెం క్వాంటిటీ ఎక్కువ పడుతుందండి, వాటర్ క్వాంటిటీ. ఎందుకంటే మసాలా వడ వేస్తాం కాబట్టి వాటర్ పీల్చుకుంటుంది. సో అందుకని చెప్పి వాటర్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి. మసాలా వాటర్ వేస్తున్నాను అండ్ ఇంకొక గ్లాస్ ఆఫ్ వాటర్ పడతాయి. ఓవరాల్గా 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. ఈ వాటర్ వేసేసి ఒకసారి ఉప్పు కారాలన్నీ చెక్ చేసుకోవాలి. గరం మసాలా పౌడర్ 1 స్పూన్ అంత వేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది. కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, సాల్ట్ వేసేసి కలుపుతున్నాను. ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పులుసు బాగా ఉడికిన తర్వాత వడ వేసుకోవాలి. ఎందుకంటే ఉడకముందు వేసామంటే అది వాటర్ అంతా పీల్చుకుంటుంది కదా, సో అంత టేస్ట్ ఉండదు. సో ఇలా ఉడికిన తర్వాత వడలన్నీ మనం కట్ చేసుకొని ఒక పీసెస్ కిందన వేసుకోవచ్చు, లేదా అలాగైనా వేసుకోవచ్చు. నేనైతే చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను. ఒక 2 పీసెస్ చేస్తున్నాను ఒక వడని. ఇలా కట్ చేసుకున్న వడల్ని ఇలా అన్నీ కూడా వేసేసుకొని ఉడికించి పెట్టుకున్నాం కదా ఎగ్స్, ఆ ఎగ్స్ని కూడా వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 2 to 3 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే చిక్కటి గ్రేవీ తయారవుతుంది. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీగా వడ ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది. తక్కువ టైంలోనే సింపుల్గా చేసేసుకోవచ్చు, ఫాస్ట్గా అయిపోతుంది అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. టిఫిన్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు కావాలంటే. ఇడ్లీ దోశలోకి బాగుంటుంది, రైస్లోకి అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు అలా ఉడికించేసుకుంటే మీడియం ఫ్లేమ్ మీద చక్కగా కుక్ అయిపోతుంది. టూ మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూస్తే ఇలా ఉడికింది కదా. ఒకసారి కలిపేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఒక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ థిక్ అయిపోయింది. సో ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. అంతేనండి, చిక్కటి గ్రేవీ మసాలా వడ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోద్దు. వీడియో నచ్చితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.